మరికొన్ని గంటల్లో సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం ప్రారంభం కానుంది. సింహాచలం చందనోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. చందనోత్సవానికి భక్తులు భారీగా తరలి రానున్నారు. సుమారు 2 లక్షల మంది భక్తులు దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేశారు అధికారులు. అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా కరెస్పాండెంట్ అనిల్ సింహాచలం నుంచి లైవ్ ద్వారా అందుబాటులో ఉన్నారు. అనిల్, చెప్పండి, మరికొన్ని గంటల్లోనే సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం ప్రారంభం కానున్న నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి అనిల్? గ్రేసి, మరికొద్దిసేపట్లోనే సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనానికి భక్తులు రాబోతా ఉన్నారు. పెద్ద ఎత్తున సింహాచలం క్షేత్రం అంతా కూడా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. భక్తుల రాక మొదలవుతుంది. మరి కాసేపట్లోనే భక్తులంతా కూడా సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనానికి రాబోతా ఉన్నారు. 12 గంటల తర్వాత నుంచి నిజరూప దర్శనం ప్రారంభం కాబోతోంది. 5 గంటల వరకు కూడా అంతరాలయ దర్శనాలు ఉండబోతున్నాయి. పెద్ద ఎత్తున పోలీసుల మోహరింపు, భారీ పహార నడుమ చందనోత్సవ వేడుక జరగబోతోంది. ప్రతి ఏడాది కూడా లక్షలాది మంది భక్తులు సింహాద్రి అప్పన్నను నిజరూప దర్శనం చేసుకుని పెద్ద ఎత్తున భక్తిభావంతో కూడా తరలి వస్తుంటారు. ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంతో పాటు ఎక్కడెక్కడ ఉన్నటువంటి అప్పన్న భక్తులంతా కూడా ఏడాదికి ఒకసారి జరిగేటువంటి నిజరూప దర్శనం చందనోత్సవానికి పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. రేపు సాయంత్రం వరకు కూడా ఈ దర్శనాలు కొనసాగబోతున్నాయి. ఇప్పటికే టికెట్ల విక్రయాలన్నీ కూడా దాదాపుగా పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారనేటువంటి అంచనాలు ఉన్నటువంటి నేపథ్యంలోనే కంపార్ట్మెంట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 3500 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అయితే సింహాచలంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా దాదాపు లైటింగ్స్ పెట్టి సుందరంగా ముస్తాబు చేయడం జరిగింది. మరి కాసేపట్లోనే చందనోత్సవం కూడా ప్రారంభం కాబోతుంది. అప్పన్నను నిజ రూపంలో దర్శించుకుని చూసి తరించాలనే ఉద్దేశంతో భక్తులు పెద్ద ఎత్తున తరలి రాబోతా ఉన్నారు. అలాగే ఘాట్ రోడ్లోకి ఎటువంటి వాహనాలను అనుమతించకుండా పోలీసులు కూడా పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఖచ్చితంగా వెహికల్ పాస్ ఉంటేనే పైకి అలౌ చేసేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి ఇప్పటికే ప్రకటనను విడుదల చేయడం జరిగింది. వెహికల్ పాస్ ఉన్నటువంటి వాహనాలను మాత్రమే అలౌ చేస్తారు. లేని పక్షంలో ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని పైకి రానిచ్చేటువంటి అవకాశం కూడా ఉండదు. ముఖ్యంగా జారీ చేసినటువంటి పాసులు ఏవైతే ఉన్నాయో ప్రోటోకాల్ దర్శనం టికెట్లు కావచ్చు, లేకపోతే 1000, 1500, 300 రూపాయల టికెట్లలో ఏదైతే టైం స్లాట్ ఇచ్చారో ఆ టైంకి వచ్చి దర్శనం చేసుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి దేవస్థానం అధికారులతో పాటు పోలీసులు కూడా సూచిస్తూ ఉన్నారు. జిల్లా రెవెన్యూ యంత్రాంగంతో పాటు పోలీసులు, అలాగే దేవస్థానం అధికారులు ఇక్కడ ఉన్నటువంటి జరిగినటువంటి ఏర్పాట్లను కూడా పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు. మొత్తానికి సింహాచలం క్షేత్రం అంతా కూడా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. చందనోత్సవ వేడుకకు కూడా రంగం సిద్ధమైంది. పెద్ద ఎత్తున భక్తులు కూడా తరలి రాబోతా ఉన్నారు. గ్రేసి, ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ అనిల్.